లేచి నిలబడి అందరూ లేచి నిలబడి గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మనము అసోసియేషన్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసినటువంటి సోదరి సోదరులకు నాయకులందరికీ కూడా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారు మనం పిలవగానే వారి యొక్క సమయాన్ని చాలా బిజీ ఉండే సార్, ఢిల్లీలో ఉండే నిన్ననే వారి యొక్క అమూల్యమైన సమయంలో మన ఎంపీటీసీలు రాజేందర్ గారు మన సంఘం తరఫున హామీ ఇచ్చారు, తప్పకుండా రావాలని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తం వెంకన్నగౌడ్ గారు, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరి కంపెనీ కార్యవర్గ సభ్యులందరూ కూడా పరిస్థితులు మన విద్యుత్ సంస్థలలో మనకున్నాయి. మనకు సెప్టెంబర్ 4వ తారీఖు విద్యుత్ బీసీ మరి ఓసీ ఉద్యోగుల జేఏసీ నుంచి పెద్ద ఎత్తున మన మహాధర్నా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రధానంగా 2 సమస్యల మీద మన విద్యుత్ సంస్థలలో మనం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. మనకి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించి మనం ఏం వ్యతిరేకం కాదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రావాల్సిందే. కానీ గతంలో ఎప్పుడో 2003లో ఇచ్చినటువంటి జీవోలను తప్పుగా అన్వయిస్తూ మన విద్యుత్ సంస్థలు తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉంది, అది ఎప్పుడు అడిపేసి లేకుంటేనే ఇవ్వాలనేది ఉంది. తర్వాత ఒకసారి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి పొందిన తర్వాత అంటే రోస్టర్ లో రిజర్వేషన్ అనుభవించి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు దాన్ని. ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు అడిపేసి లేనప్పుడు మాత్రమే మన విద్యుత్ సంస్థలు కానీ కొన్ని అంటే దాదాపు ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ క్యాడర్ లో ఇంకా బీసీఓసీలు లేరు, తర్వాత ఎస్సీ క్యాడర్ కూడా దగ్గర పడతా ఉంది. తర్వాత డిఈ క్యాడర్ లో కూడా ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఇదే పాత పద్ధతిలో లోపభూయిష్టంగా కనుక అమలు చేసినట్లయితే ఇక నెక్స్ట్ డిఈ క్యాడర్ లో కూడా తెలంగాణ శ్వాసన బడుగు జనుల బాటరా, ఈటలంటే మాట కాదు, ఈటలంటే చూడరా, ఈటలంటే తెలుసుగా సార్ పాపం తగిలింది వాళ్ళకు. నీవు అనుకుంటూ నిజంగా ఉద్యమాల పేరుతోటి ముళ్ళ నింపిందొకడురా, ఆ ఉద్యమాన్ని భూసాన మోసినోడు ఈటలా, ఉద్యమకారుల గొంతు నిలిపి వంచిందొకడురా, ఆ ఉద్యమ బిడ్డలను గుండెల కద్దుకున్నది ఈటలా, బువ్వ పెట్టి నోడురా, బుద్ధి నేర్పి నోడురా. అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణకు మేము అనుకుంటున్నాం ఏదో ఒక రోజు మా రోజు వీరన్న చెప్పిండు, ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాకమానదు మా రోజు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా మేము ఖచ్చితంగా చూసుకుంటాం సార్ ఖచ్చితంగా. అందుకే అరే ఉద్యమాల ముద్దుల బిడ్డ మా బిడ్డ మా ఈటల ఉద్యమాల ముద్దుల బిడ్డ సభ్యులు అందరూ గట్టి చప్పట్లు కొట్టాలి. కంటిన్యూ చప్పట్లు కొట్టాలి, అంతే కొట్టాలి అందరూ. ఓకే రెడీ ఒకసారి
ఓకే రెడీ ఒకసారి చూడాలి. ఓకే ఒకసారి చూడాలి సార్. రెడీ ఒకసారి చూడాలి. రెడీ యాదగిరి గారు, ఎన్ రాజేంద్ర గారు, ఎం అశోక్ కుమార్ గారు, సరేనా, చంద్రుడు, కిషోర్, ఐలన్ గారు, ప్రదీప్, రామప్రదీప్, అదే దేశ భవిష్యత్తుకి పురోగమనానికి ఉన్నారు. అంటే కేంద్ర బిందువు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒకప్పుడు కరెంటు లేని గ్రామాలు, కరెంటు లేని ఇల్లు ఉండేది. ఇవాళ కరెంటు లేని గ్రామాలు లేవు. కరెంటు లేని ఇల్లు కూడా 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం కొద్ది మంది ఇళ్ళకే పరిమితమైన కరెంటు వాళ్ళ సామాన్యుల గుడిసెకు కూడా వచ్చింది. నాకు తెలిసి అన్ని ఫలితాలు, అన్ని ఫలాలు ప్రజలకు అందించడం తెలియదు, కరెంటు మాత్రం అందింది. అంటే ఈ ఒక్కదాని మాత్రం సమన్వయం జరిగింది. ఇవాళ 2 బాధ్యతలు ఎందుకంటున్నా అంటే, ఇప్పటిదాకా చెప్పింది మీ డిపార్ట్మెంటు, తర్వాత మీ ప్రమోషన్లు అవన్నీ మీకు సంబంధించింది. మీరు చెప్పిందంటే ధర్మం కూడా లేదు. ఈ హడాక్సిస్ అని బాగా అనిపించే అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో కానీ లేదా ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎక్కడ కూడా పవర్ కాన్సన్ట్రేషన్ మంచిది కాదు అని. పవర్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మంచిది కాదు. నేను 2 సూత్రాలు చెప్తా ఉంటాను ఎప్పుడు. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ leads to poverty. Concentrated power leads to anarchy. ఇవాళ అన్ని రంగాల్లో ఒక్క దగ్గర నిర్ణయిస్తేనే అన్ని జరిగిపోతున్నటువంటి భావన అవుతుందో అది తప్పు అని తెలుస్తుంది. చేయలేదు. ఇప్పుడు కూడా ఇవాళ పైన ఉన్నటువంటి సీఎం నుంచి మొదలుపెట్టి డైరెక్టర్లు కింద ఉన్నటువంటి మా ఆర్టిజన్ కార్మికులతో సహా అందరికీ ఇది నా సంస్థ అనుకోకపోతే, దాన్ని ఓన్ చేసుకోకపోతే ఇది ఇంత స్థాయికి ఎదిగే ఆస్కారం ఉండదు. మనుషుల అంతస్తులు వేరు ఉండొచ్చు, కానీ మనుషుల ఆలోచన కానీ, మనుషుల కమిట్మెంట్ కానీ, తపన కానీ గంటే ఉంటుందో విషయం నేను మర్చిపోవద్దు. నా ఆర్టిజన్ కార్మికులకు ఎంత తపన ఉంటుందో పైన ఉండే సీఎండి కూడా గంటే తపన ఉంటుంది. అది ఎక్కువ తపన ఉండి మాకు తక్కువ తపన ఉంటుంది. అందువల్ల ఇవాళ ఎందుకు ఇట్లా జరిగిపోతుందంటే, ఇక్కడ ఒక్క బాస్, నేను కూడా చూసిన వాళ్ళు చెప్తున్నా, చాలా సందర్భాల్లో ఒకసారి ముఖ్యమంత్రి కలిపియండి, ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అంటే మాట్లాడలేకపోతున్నాను. అంటే ఇంత గొప్ప వ్యవస్థలు నడిపేటువంటి ఉద్యోగ సంఘాలుగా, బాధ్యతమైనటువంటి వ్యక్తులుగా సమాజం గురించి సలహాలు ఇవ్వాలన్నా, నడుపుతున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా పెద్దలు వినకపోతే ఇంకెందుకోసం ఉన్నట్టు పదవులని అనిపిస్తుంది. మన మంత్రిలో మీకు ఐడియా ఉండాలి, ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టాం. ఇక్కడ మెట్టుకాపూర్లో పెట్టాం, అటకాల ముందు అక్కడ కూడా పెట్టాం. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. బీసీగా మనం పెట్టాం, కరెంట్ వాళ్ళ శంకారాన్ని పెట్టాం. అప్పుడు ఏమన్నా చూసారా,
అన్నేసి చూడు నన్నేసి చూడు బిడ్డ కరెంట్ కనుక ఆపేతే నీ కథమైపోతుందని చెప్పింది. అంటే ఆనాడు ఉద్యమంలో కరెంట్ వల్ల ఇంపార్టెన్స్ కన్నా కనపడ్డది. కానీ ఇవాళ కరెంట్ వాళ్ళకు ఇంతకుముందు అంటున్నారు మా ప్రమోషన్ ఇవ్వడానికి మాతో చర్చలు జరపడానికి న్యాయం ఏందో తెలుసుకోవడానికి ఇంత కథ పడుతుందా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇది మంచిది కాదు. మీరు నాకు గుర్తు చేసి మళ్ళీ మిడ్ కాంపౌండ్ కూడా వచ్చింది. అది నన్ను సగం కలిసేసింది. అది ఉండాలి. ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో అంతకుముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండ్రు, అంగన్వాడీ టీచర్ సమ్మె చేసిండ్రు, అన్ని సమ్మె జరుగుతాం. ఆనాడు రాజాగారు ఏమో గుర్తు చేసిందంటే సమ్మెలు నా రాజ్యం నిలిచేయదు అన్నారు. అంతేనా? సమ్మెలు ఉండద్దు, సంఘాలు ఉండద్దు, సంఘాలకు నాయకత్వం అయితే నాయకులు ఉండద్దు. నాయకులు లేని ఏమవుతుంది అని నేను వెళ్ళకలేదు. ఏమంటారు కదా నాయకులు లేని తండ్రి అంటారు అని ఉంటారు. అంటే రాష్ట్రానికో నాయకులు ఎవరు బతకవచ్చు అక్కడ, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, ఎవరు మంచి చెడు చూసుకుంటారు. అనేది కూడా ఆనాడు ఒక కార్మికుడు పెట్రోల్ తడబడాడు. ఐడియా ఉండాలి. తల 38-39 మంది చనిపోయారు. 38-39 మంది చనిపోతున్నప్పుడు ఆ సంఘాన్ని పెట్టిన వాళ్ళుగా, సంఘాన్ని పెంచిన వాళ్ళుగా, సంఘంతో ఇంకా సంబంధాలు ఉన్న వాళ్ళుగా, సర్వస్వం అని చెప్పి భావించిన వాళ్ళుగా మేమన్నాం. అదే సంఘాలు నువ్వు పుట్టినప్పుడు ఉండే సంఘం, నువ్వు పుట్టినప్పుడు సంఘం ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. నీ జయజమానం ఈ సంఘాన్ని సంఘం ఉత్తరం రాలే, రక్త తర్పణాలు చేసి సాధించుకునే సంఘం. సాధిస్తారు బాబు. సత్కరించవలసిందిగా గౌరవ అతిథి గారికి విజ్ఞప్తి చేశారు. చప్పట్లు కొట్టాలి అందరూ. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు అందరూ మన సీసీలతోటి అతను కూడా ఒక 2 సార్లు మరి వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దురద మీటింగ్లో ఉంది. అయితే సిఎస్ గారి ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు 2 సార్లు ఈ సమస్య మీద కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ఫెస్టివల్ ముందునే మరి ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి మనకు సెకండ్ సాటర్డే అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ద్వారా నేను రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఎక్స్పైర్డ్ అయితే 10th డే కార్యక్రమానికి రావడం జరిగింది. అక్కడ అతన్ని నేను అడగడం జరిగింది, ఖచ్చితంగా మాకు ఎందుకంటే అన్ని హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సెకండ్ సాటర్డే అవకాశం ఉంటే తప్పకుండా మాకు అవకాశం కల్పించండి ముఖ్యమంత్రి గారితో అని చెప్పేసి అడగడం జరిగింది. 2వ తారీఖు నుంచి 2014 తర్వాత ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మరి 1వ డిమాండ్గా చేర్చడం జరిగింది. మరి 2వ డిమాండ్గా మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీలను ప్రకటించి ఇప్పటికే ఇచ్చిన జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్, కెమిస్ట్, జేఓ, జూనియర్ అసిస్టెంట్ తదితర ఫీల్డర్ పోస్టులలో అడక్ పదోన్నతులను సమీక్షించి రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో 1999 నుండి 2004 వరకు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సంస్థలో వార్షిక ప్రమోషన్ అంటే లాంగ్ ప్యానల్ ద్వారా మాత్రమే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. విద్యుత్ సంస్థలో సుమారుగా 24,000 మంది ఉద్యోగులను ఆర్టిజన్గా కొనసాగిస్తున్నారు. వీరికి అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ సంస్థలో 1/6/2023 నుండి చేరుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 15,000 రూపాయల సీలింగ్ ఎత్తివేసి వాస్తవ బేసిక్ అండ్ డిఏలపై ఈపీఎఫ్ సంస్థలో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జెన్కోలో కారుణ్య నియామకాల్లో ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులకు సబ్ ఇంజనీర్ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో చేయాలని చెప్పేసి దాంట్లో
50% బీసీ అధికారులను నియమించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టబోయే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలైన థర్మల్, సోలార్, హైడ్రల్ మరియు ఇతర ప్రాజెక్టును 100% జెన్కో నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి యాజమాన్యానికి ఎప్పటికప్పుడు లాస్ట్ ఒక్కటి ఏంటంటే లాస్ట్ డిమాండ్ కూడా ఇప్పుడు మనకు జెన్కో నుంచి వచ్చింది ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక ఇష్యూ ఉన్నది. అంటే నిజంగా కూడా ట్రైపార్ట్ అగ్రిమెంట్ కు వ్యతిరేకంగానే ఇవాళ మేనేజ్మెంట్లు ఈ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఇబ్బంది పెడుతున్నాయి. మనం వన్ టైం బేసిస్ కానీ లేకపోతే స్క్రీనింగ్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే ప్రమోషన్ కల్పించాలని సభాముఖంగా డిమాండ్